హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. వీఆర్ ఫ్లైయింగ్ టు హైదరాబాద్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, దాంతోపాటు ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవ్వడానికి. ఇట్స్ బీన్ సో లాంగ్. నేను హైదరాబాద్కి అట్లీస్ట్ 2 or 3 months ఒకసారి వెళ్తాను అనమాట. రీజన్ ఏంటంటే నాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. బికాస్ నేను బయటకి ఎక్కడికి వెళ్ళాను, నాకు ఆ సర్కిల్ అనేది చాలా తక్కువ అనమాట. హైదరాబాద్లో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిస్తే ఆ స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది, కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఈ ట్రావెల్ వ్లాగ్స్ చేయబోతున్నాను అనమాట. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది. బికాస్ దిస్ ఈజ్ అవర్ వెరీ ఫస్ట్ టైం. తప్పులు ఏమైనా ఉంటే బిగినర్స్ మిస్టేక్ అనుకుని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ రీడ్ అండ్ కన్సిడర్ దామ్. సో నేనేం ప్లాన్ చేశాను అంటే, అక్కడికి వెళ్ళాక నేను ఏం చేస్తాను, ఎవరిని కలుస్తాను, అవన్నీ డే 1, డే 2, డే 3 బ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ విల్ డూ దట్ వెల్ అండ్ ఐ ఆల్సో హోప్ యూ విల్ ఎంజాయ్ దీస్ వీడియోస్. సో మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour టైం ఉందన్నమాట. ఈ గ్యాప్లో మన క్లయింట్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం కాఫీ తాగాలి. నేను మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు. అండ్ యూ ఆల్ నో ఐ లవ్ కాఫీ అండ్ ఐ కాంట్ లివ్ వితౌట్ కాఫీ. సో సీ యూ ఇన్ ఎయిర్పోర్ట్. గైస్, వీ హ్యావ్ రీచ్ ద ఎయిర్పోర్ట్. బట్ ప్రాబ్లం ఏంటంటే టైం 10 అయింది. మన బోర్డింగ్ టైం వచ్చేసి 11:30 అనమాట. నేను బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి 1 hour ముందే బయలుదేరితే సర్ప్రైజింగ్లీ బెంగళూరులో ట్రాఫిక్కే లేదు. అట్లీస్ట్ ఈ బ్యాగేజ్ చెక్ ఇన్ దగ్గర ఎక్కువ మంది ఉంటారనుకుంటే అక్కడ కూడా ఎవరు లేరు. సో మనకి ఇంకో 2 hours టైం ఉందన్నమాట. ఈ గ్యాప్లో మనము మంచి కాఫీ తాగుతూ, మంచి పుస్తకం చదువుతూ టైంపాస్ చేద్దాం. తర్వాత మన ఫ్లైట్ వచ్చేస్తుంది, హైదరాబాద్కి వెళ్ళిపోదాం. ఇట్స్ లక్కీలీ మనకు ఎంట్రన్స్లోనే స్టార్బక్స్ దొరికిందనమాట. సో యాజ్ యూజువల్ మన బ్లాక్ కాఫీ అయితే తీసుకున్నా. సర్ప్రైజింగ్లీ మనం బయట ఈ బ్లాక్ కాఫీ తీసుకున్నాం అనుకోండి స్టార్బక్స్లో, ఇట్ విల్ కాస్ట్ యూ సమ్ 230, 240 అలా. బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కాబట్టి 360 రూపీస్ అంట గైస్. నేను చేసిన ఇంకో మంచి పని ఏంటంటే, వచ్చేటప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. లాస్ట్ టైం నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. అప్పుడు నేను కటింగ్లో ఉన్నా, సో నా క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఎగ్స్ అండ్ సమ్ బ్రెడ్. సో ఒక రెస్టారెంట్లో దొరికింది నాకు ఒక చిన్న బ్రెడ్ ఆమ్లెట్ గైస్. 2 బ్రెడ్ ముక్కలు ఉన్నాయి అండ్ 2 ఎగ్స్తో ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాడనమాట. దాని ప్రైస్ ఎంతనో తెలుసా? 470 రూపీస్ అనమాట. సో ప్రైస్ అని కాదు కానీ ఆ టేస్ట్ కూడా సోగా అనిపించింది. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు డెఫినెట్లీ మనం ఇంట్లోనే తినేసి రావాలని చెప్పేసి. టైం 10:40, 10:45 అవుతూ ఉంది. మన బోర్డింగ్ 11:30కి అనమాట. సో ఈ గ్యాప్లో మనం ఐ థింక్ నేను ఈ స్టార్బక్స్లోనే కూర్చొని కాసేపు టైంపాస్ చేస్తా, చదువుకుంటూ అండ్ క్లయింట్స్తో చాట్ చేసుకుంటూ. హైదరాబాద్కి వెళ్ళిన వెంటనే మన ఫ్రెండ్ సమీర్ అని, సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు హైదరాబాద్లో, సమీర్ అని చెప్పేసి. దట్ గై విల్ కమ్ అండ్ పిక్ మీ అప్. సో అక్కడ నుంచి మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ టిల్ నౌ. లెట్స్ కంటిన్యూ. ఎస్, వీ హ్యావ్ రీచ్డ్ గైస్. ఫైనల్లీ మా వాడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఆగరా, నీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా గైస్. చెప్పాయి కదా వాడి పేరే అనమాట సమీర్ అంటే. సో ఒకప్పుడు హైదరాబాద్లో మనోడి పేరు మారుమోగిపోయేది ప్రతి ఒక్క చోట. రీజన్ ఏంటంటే, వీడు ఒకప్పుడు ఆర్జేగా వర్క్ చేసేవాడు అనమాట. చాలా ఎర్లీ ఏజ్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ కంపెనీ స్టార్ట్ చేశాడు. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే హిట్ హిమ్ అప్. నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నిలోఫర్. యా. సో గైస్, అందరు హైదరాబాద్కి వస్తే బిర్యానీ క్రేవ్ చేస్తారు కదా. నాకు బిర్యానీ అంటే అస్సలు నచ్చదు. బేసికలీ రాయలసీమ కాబట్టి. సో నాకు ఏదైనా చీట్ మీల్ అంటే కుష్కా, కబాబ్, పలావ్ ఇలాంటివి నచ్చుతాయన్నమాట. ఐ హోప్ నాలా మీరు కూడా ఉండొచ్చు. కమెంట్ చేయండి మీకు బిర్యానీ ఇష్టమా, పలావ్ ఇష్టమా అని. సో హైదరాబాద్కి వచ్చాక మాకు కొన్ని రిచువల్స్ ఉన్నాయి విచ్ ఆర్ అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్. సో వచ్చిన వెంటనే నీలోఫర్కి వెళ్ళి మంచి చాయ్, బన్ మస్కా, ఒక 2-3 బిస్కెట్లు తినేసి అక్కడి నుంచి ఆలోచిద్దాం ఏం చేయాలో. గైస్, నీలోఫర్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందిరా? 30 minutes. సో ఈలోపు మేము కాసేపు సొల్లేస్తాం. అరే, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఈరోజు నేను చూసింది యాక్చువల్లీ అడుగుతా. ఓకే. సో నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఒక యంగ్ అండ్ ఒక ఎలిగెంట్ లేడీ, చెప్పేది విను, ఫ్లైట్లో నా పక్కన కూర్చుందనమాట. సో చాలా పోష్ ఉందిరా. పోష్ అంటే మామూలు పోష్ కాదు, లైక్ దుబాయ్ పోష్ అనమాట. సే షీఈస్ క్యారింగ్ గుచీ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక ప్రాపర్ ఫార్మల్స్. ఇంకా
ఒక ప్రొఫెషనల్ పోష్ లేడీ అనమాట. హెడ్సెట్ వేసుకుంది, పాటలు వింటూ ఉంది. సడన్గా వాల్యూమ్ ఎక్కువైంది, ఎందుకు ఇంక్రీజ్ చేసుకుందో తెలియదు. సో నేను పక్కనే ఉన్నా, వింటూ ఉన్నా. సో ఒక వైల్డ్ గెస్ కొట్టు, ఆ అమ్మాయి ఏ పాట వింటూ ఉండొచ్చు. సో ఏ పాట వింటూ ఉండొచ్చు. తెలుగు పాటే, డెఫినెట్లీ తెలుగు పాట, చాలా మంచి పాట. ఒక వైల్డ్ గెస్ కొట్టి చెప్తా. మన ఇద్దరికి కామన్ గా ఏమన్నా ఇష్టమైన పాట? లేదు, ఈ పాట మనం ఎప్పుడు వినలేదు అనుకుంటా. అయితే తెలియదు. సరదాగా ఒక పాట చెప్పు. గోంగూర తోటగడ. అవును. ఇంకొకసారి గెస్ చేసి అప్పుడు నేను ఈజీ గెస్ చేస్తాను. ఇలాంటి మాస్ పాటే ఒకటి. సూపర్ మచ్చి స్టైల్. కుర్చీ మడత పెట్టి. కాదు, చిలక పచ్చ తోట. జై బాలయ్య. బాలయ్య ఇస్ an emotion everywhere. బాలయ్య, జై బాలయ్య లాగా. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఈక్వల్లీ షాక్డ్. సో ఐ వాజ్ లైక్ ఓకే, మన బాలయ్య క్రేజ్ ఎక్కడ తగ్గదు అని బాగా అనిపించింది. ఐ స్టాప్డ్ వాచింగ్ మూవీస్ సమ్హౌ. I don't know. I don't feel like investing my time on. రెండు రీజన్స్. చెప్పు. నీ టైము, నీ స్కెడ్యూల్, నీ క్లయింట్స్, వీటన్నిటి నుంచి ఫుర్సత్ తీసుకొని చూసేంత గొప్ప సినిమా రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు అసలు ఇంట్రెస్టే పోయింది. అవును రే, రెండు. మొన్న ఒకసారి అశ్విని వాళ్ళు ఊరికి వెళ్ళారు. సో ఊరికి వెళ్తే సరే ఖాళీగా ఉన్నాం కదా, చాలా రోజులు సినిమా చూద్దామని సో ఫ్రమ్ సో ఒక ఫిల్మ్, రిషబ్ రాజ్ బి శెట్టి అని కన్నడలో వన్ గుడ్ యాక్టర్, గుడ్ ఫెలో బేసికలీ. సో హీ హెస్ ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్. అందరు బాగుంది అంటుంటే ఐ జస్ట్ వెంట్ ఆఫ్. ఓకే చూద్దాంలే అసలు ఎలా ఉంది ఏంటి అని కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు అంటే బేసికలీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను నేను. అందరు కామెడీ అంటున్నారు, నాకు ఒక్క చోట కూడా నవ్వు రావట్లేదు. మా కన్నడ ఫిల్మే అది. సో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, మంగళూరు స్లాంగ్ అదంతా, కానీ ఐ వాజ్ అనేబుల్ టు కనెక్ట్. సో బ్యాక్ ఆఫ్ మై మైండ్ మన వర్క్ తర్వాత ఇవన్నీ రన్ అవుతూ ఉండే అనమాట. సరే ఇంకా మన వల్ల కాదు, ఇంకొక 1.5 hour ఇక్కడ కూర్చున్నామంటే మైండ్ బ్లాస్ట్ అయ్యేలా ఉందని చెప్పేసి ఇంటర్వెల్ అనే లేసి ఇంటికి వెళ్ళిపోయా. దట్ టు ఐ బుక్డ్ ఇన్ ఈ పీవీఆర్ లో ఒక కేటగిరీ ఉంటుంది రా, లక్స్ LUXE అని. ఇట్స్ కేటగిరీ వేర్ అందులో యూ హార్డ్లీ సీ ఒక 100 సీట్స్ ఉంటాయి. 100 కూడా ఉండవురా, లెస్ దాన్ 100. అంతే. అండ్ ఐ స్పెంట్ అబౌట్ 700 పెట్టి ఆ సినిమా చూసి మైండ్ పాడు చేసుకొని ఇంటర్వ్యూలో లేసి వచ్చేసా. అండ్ దెన్ ఆ రోజు డిసైడ్ అయ్యా, సినిమా బాగుందని టాక్ వస్తేనే, అది కూడా ఫ్రీగా ఉన్నప్పుడు, ఈ సండేలో సాటర్డేలో. ఐ వాంటెడ్ టు నో ఫ్రమ్ యువర్ ఆడియన్స్, ఎందుకంటే నేను అది సో ఫ్రమ్ సో కదా, సులోచన ఫ్రమ్ ఐ విల్ టెల్ యు. యా, సులోచన ఫ్రమ్ సోమేశ్వర. కరెక్ట్. సో నాకు తెలుగులో కూడా సినిమా రిలీజ్ అయింది. yes I was called for the premiere. ఎల్లలా రెండో రోజు మళ్ళీ ప్రీమియర్ చేశారు ఎల్లలా. కానీ I was feeling extremely missed out. ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళాలి. పైగా నాకు రాజ్ బి శెట్టి అంటే మస్త్ రెస్పెక్ట్. అరే వాడిది ఒక ఫిల్మ్ ఉంది, గరుడ గమన వృషభ వాహన. అరే అమేజింగ్ ఫిల్మ్, అలా ఉండాలి ఫిల్మ్. ఈ ఆడియన్స్ లో ఎవరైనా చూస్తే సో యా, నాకు చెప్పండి అసలు why do you think నాకు didn't connect with it? చెప్పండి గైస్. ఒకవేళ మీరు ఎవరైనా ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఒకవేళ చూసుంటే ఇఫ్ యూ లైక్డ్ ఇట్, వై యూ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ డిడెంట్ లైక్, దెన్ యూ ఆర్ విత్ మీ. గైస్, నేను కోవిడ్ కంటే ముందు, ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందు హైదరాబాద్లో ఉండేవాడిని. ఒక 1.5 year హైదరాబాద్లో ఉన్నా అనమాట. నువ్వు నిలోఫర్కి వస్తావా? నీకు ఒకటి కల్పిస్తా. 20 minutes. సో హేమంత్ వస్తున్నాడు అనమాట నీలోఫర్కి. ఇక ఈ జస్ట్ కాల్ హేమంత్. సో అది లాక్డౌన్ కంటే ముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 1.5 year or 2 years అనుకుంటా. అంతకు ముందు నుంచే నాకు వీడి పరిచయం, కానీ అప్పుడు ఒకటే ఫ్లాట్లో కలిసి ఉండేవాళ్ళం. ఒకటే కంచం, ఒకటే మంచం, ఇంకా చాలా షేర్ చేసుకున్నాం. అవన్నీ సెన్సార్. గైస్, మీట్ అవర్ అనదర్ ఫ్రెండ్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఊరికి వస్తాను. ఎలా ఉన్నారు?
ఏం పర్లేదా నీకు? ఫస్ట్ ఎందుకు వస్తున్నావు ఊరికే నువ్వు? నా పని మీదనే వచ్చా అన్న. మంచి పని ఉంది, రేపు చెప్తా. ఒక సస్పెన్స్ గైస్, ఒక సస్పెన్స్ ఉంది. రేపు వచ్చిన పని ఏంటో ఈరోజు రాత్రి రివీల్ చేస్తా. ఇదంతా వీడియోలో ఉంటుందా? యా మరి. ఎందుకు వస్తున్నావు ఊరికే హైదరాబాద్కి? గైస్ ఫైనల్లీ మన నీలోఫర్ చాయ్ తాగుతున్నా ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో చియర్స్. ఈ కొత్త నీలోఫర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంది గైస్. క్రేజీ అంబియన్స్, మంచి వైబ్ ఉంది. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ చూసాను, కొంతమంది వచ్చి చాయ్ తాగి ఈ చాయ్ 200 150 రూపాయలు అని కంప్లైంట్స్ చేయడం. 150. బట్ ఐ ఫీల్ ఇట్స్ వర్త్, బికాజ్ మనకు స్టార్ బక్స్లో కూడా కాఫీ ఇందాక చూసారు కదా 360 రూపీస్ నేను తాగింది ఎయిర్పోర్ట్లో. జనరల్గా అయితే 250 260 అలా ఉంటుందన్నమాట. ఇది 150నే. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ కంప్లైనింగ్. మనం స్టార్ బక్స్లో ఎలాగైతే రేర్గా తాగుతామో అంతే కదా, ఈవెన్ నీలోఫర్లో కూడా వీ డ్రింక్ రేర్లీ. స్టార్ బక్స్ నిలోఫర్ మీకు కావాలి అంటే ఇప్పుడు బేసిక్ మన వాళ్ళు ఎందుకు వరి అవుతారు? మనం 10 రూపాయలకి 20 రూపాయలకి తాగే చాయ్ సడన్గా 150 పిచ్చా మీకు అని చెప్పి ఆ కంపారిజన్ వస్తుంది. ఈవెన్ మన కాఫీ కూడా 10 రూపాయలు దొరుకుతాయి. కాఫీ తాగరు కదా బయట. సో నిలోఫర్ వాడు ఏం చేశాడు, లేదురా నువ్వు 30 రూపాయలకి చాయ్ తాగుతావా, రెడ్ హిల్స్లో మా బ్రాంచ్ ఉంది, ఒరిజినల్ బ్రాంచ్. ఓకే, అక్కడికి వెళ్ళి 30 రూపాయలకి సింగిల్ చాయ్ దొరుకుతుంది. రైట్. లేదు నీకు అంబియన్స్ కావాలి, ఫీల్ కావాలి, ఫ్యాక్టర్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ని ఫ్యామిలీని తీసుకురావాలి, ఆ అంబియన్స్ కోసం నువ్వు పే చేయాలి. ఎంత? 150. ఇది ప్రాపర్ ఒక 5 స్టార్ హోటల్లో ఉంది. పైన ఇంకా బాగుంటుందిరా. సో లాజిక్ ఉంది. నీకు 30 రూపాయలకి నిలోఫర్ చాయ్ దొరుకుతుంది. అండ్ అపారెంట్ టేస్ట్ సేమ్. గైస్ హేమంత్ అన్న ఈజ్ బ్యాక్. అన్న ఏదైనా మాట్లాడే కదా. గైస్ అన్న సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడరా, సిగ్గుపడేలా చేస్తాడు. సిగ్గుపడేలా. షాక్ అయ్యారా? లేదు లేదు, షాక్ అయ్యారా? అన్న హైదరాబాద్లో నీలోఫర్ కంటే ఇంకెక్కడైనా చాయ్ బాగుంటుందా? షాగౌస్ ఎట్రా అనిపించట్రా? షాగౌస్ అయితే ఇది నిలోఫర్ పైన మీ వారా? ఐ లవ్ నీలోఫర్. యూ లవ్ నిలోఫర్, విచ్ మీన్స్ యూ డిడ్ంట్ ట్రై ది అదర్స్. యా, అందుకే అడిగా. ఈ బన్ మస్క్ అని చాయ్లో ముంచుకొని తింటే చాలా గలీజ్గా ఉంటుంది. ప్రాపర్ డెజర్ట్లా ఉంటుంది. ఉండదు. ఉంటుంది. గైస్ అన్న మాట వినకండి, టేస్ట్ అదిరిపోద్ది. గర్ల్స్ హైదరాబాద్కి వస్తే అన్నమాట వినకండి. మీరందరూ గైస్ గైస్ ఎందుకంటారు అట్లా? అలవాటు అయిపోయింది గైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలాంటివి ఏమైనా అనొచ్చు కదా అంటారా మీరు? ఫస్ట్లో చూడలేదను ఆడు అనుకుంటాడు మొత్తం చుట్టుంటుంది, చీర కట్టుకుని ఉంటాడు. తప్పందిరితే షాక్ అయ్యారా అంటాడు. ఐ మైండ్. చింటూ చింటూవా? టింకు చింటూ చిన్ను పింకు చిన్న ఎవరన్నా నీ పిల్లలవా? మా బ్రదర్ వాళ్ళ ఆహా, అలా చెప్పు. అదే చెప్పు ముందు. నార్మల్ గా మీరు ఏం చదువుతారు? నార్మల్లీ ఫ్రమ్ హైదరాబాద్ హయత్ నగర్. ఏం చదువుతున్నావు అన్న? స్టడీస్ డిగ్రీ. చాయ్ బాగుందని టాక్ వస్తే వచ్చిరట్టు. అక్కడ ఉంటుంది ఎరగడ, నాట్ ద ఫస్ట్. అది ఉంటుంది కదా రెడ్ హిల్స్లో. నువ్వెందుకు అంత సైలెంట్గా ఉన్నావు? ఇంట్రోవర్ట్, సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్. ఇన్స్టాగ్రామ్ ఈ జనరేషన్ ఏం చేసిందంటే వీళ్ళకి ఇవాళ కాలేజ్ ఉందా లేదా? సెలెక్టివ్ ఇంట్రోవర్ట్. వెళ్ళలేదా? ఏ ఇప్పుడైతే స్టార్ట్. వీడు మెథడిస్ట్ అంట. నువ్వే కాలేజ్? నారాయణ వీడు ఎంగల్ దాక్కున్నాడు. వీడు ఇట్లా మీరు బంగోటి వచ్చారని డాడీ తెలుసా? నేను బాగోట్లే. ఎంజాయ్. బాయ్ గైస్ నీలోఫర్ కెఫేలో మంచి చాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా తినే ఓపిక, కడుపు ఫుల్ ఉంది బేసికల్లీ. ఒక చాయ్, ఒక బన్ మస్కా, 2 బిస్కెట్స్ తిన్నాం. సో ఐ ఫెల్ లైక్ నైట్ ఒకేసారి డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనోడి ఫ్లాట్కి వెళ్తున్నాం. టిపికల్లీ ఆర్ టెక్నికల్లీ ఇది ఒక బ్యాచిలర్స్ ప్యాడ్ అనమాట. ఒక మంచి కోజీ 3 BHK ఫ్లాట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి
ఫ్రెష్ అప్ అయిపోయి ఐ థింక్ వీడియోని అక్కడితో ఎండ్ చేస్తా. చాలా ఐ థింక్ ఇప్పటికే ఒక 20 మినిట్స్ అయింది కదరా. యా మీకు కూడా ల్యాగ్ అయిపోతుంది. సో ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తా. అండ్ మనం ఫ్లాట్లోకి వెళ్ళి ఐ విల్ ట్రై టు గివ్ అ క్విక్ హోమ్ టూర్. చాలా బాగుంటుంది ఫ్లాట్. మా వాడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు అమ్మాయిలాగా. బాలేదా? సరే ఎలా ఉన్నా చూపించేస్తా గైస్. గైస్ ఇదే అనమాట నెక్స్ట్ ఒక 4 days మనం ఉండబోయే మ్యాన్షన్. ఇది ఒక స్మాల్ క్యూట్ హాల్. ఓ దిస్ ఈజ్ అవర్ కిచెన్. అరే చాలా నీట్గా ఉందిరా సర్ప్రైజింగ్లీ. యా గైస్ ఇది మన ఆఫీస్ రూమ్ అనమాట. సో నేను ఇక్కడికి వచ్చినా కూడా వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఐ విల్ షో మై బెడ్రూమ్. దట్స్ ఓకే గైస్. ఇది నా అన్అఫీషియల్ బెడ్రూమ్ అనమాట. రైట్ ఎక్కడ ఉంది? యా సో నేను వచ్చినప్పుడంతా ఇక్కడే చిల్ అవుతూ ఉంటా. సో ఇది నాకు రాసి ఇచ్చేస్తాడు మా వాడు. నెక్స్ట్ వాడి బెడ్రూమ్ వద్దులే. దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో యా ఇక్కడితో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి చెప్తున్నాను ఏమనుకోకండి, బట్ చేసుకోండి. సీ యూ.